ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే గెలవబోతున్నామన్నారు బీటెక్ రవి. ఇన్నాళ్ళు ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారని, రిగ్గింగ్ చేసుకుని గెలుస్తున్నారన్నారు. 4 రోజులుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఓడిపోతున్నామని తెలుసుకుని సేవ్ డెమోక్రసీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అసలు చేస్తున్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నారు బీటెక్ రవి. కావాలని అడుగుతారు, కొందరు పోయినారని. అదే మహిళలతో ప్రెస్ మీట్ మాదిరి సాక్షివాడు పెట్టించినాడు. ఆ మహిళల్లో 5 మంది పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన 103 బూతులో ఓటర్లు. వాళ్ళకు కరంపల్లికి ఏం సంబంధమో చెప్పు. ఆ 103 బూతులో ఉండే 5 మంది ఓటర్లు ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఇచ్చారు, మేము కనంపల్లి రీపోలింగ్ కావాలని ఇచ్చారు. అంటే వాళ్ళు కనంపల్లి ఓటర్లుగా మాట్లాడుతూ ఇచ్చారు. అది కూడా వాళ్ళకు 5,000 10,000 డబ్బులు ఇచ్చి ఇచ్చారు. నేను అది ప్రూఫ్ చేస్తా. అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు అక్కడ పోయినారు. ఇందాక ఒక ఊర్లో అది చేసే ఒక ఇద్దరితో వాళ్ళు పక్క వైఎస్ఆర్ వాళ్ళు మమ్మల్ని ఓటుకు పోనీ లేదని, వాళ్ళకి 10,000 ఇచ్చేది, మమ్మల్ని ఓటుకు పోనీ లేదు అది ఇది అని చెప్పేది మాట్లాడిచ్చారు. ఈ రోజు ఇది కనంపల్లి ఇష్యూ కూడా నేను ప్రూఫ్ చేస్తా. 103 బూతులు ఇక్కడ 103 ఇక్కడ మున్సిపాలిటీ 2 బూతుల వాళ్ళు మాట్లాడింది. ఇట్లా వాళ్ళ చౌకవారు కాబట్టి అవన్నీ నమ్మి ఇప్పుడు ఏదైనా రీపోలింగ్ అంటే గొడవ ఇంకోటో ఏదైనా అది చేసినప్పుడు రీపోలింగ్ వస్తుంది. చిన్న సంఘటన ఏమన్నా ఏజెంట్ పరా లాక్కున్నారా, ఏదైనా కారు అద్దాలు ఏమైనా పైలినాయా, ఎవరైనా ఏజెంట్లు ఏమైనా డిస్టర్బ్ చేసినారా, చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మమ్మల్ని ఓట్లకు రానిలే అయినా డబ్బులు ఇచ్చి సాక్షితో చేయించుకుంటారు.